ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు, కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు. గతంలో మనం కట్టిన 42 కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. కొత్తగా ఒక్కదాన్నైనా వీళ్ళు కట్టారా? కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా? కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. అధ్వానం అయిపోయింది హైదరాబాదు. అందుకే ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే 2023లో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కూడా జూబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అట్లాగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో, అది అచ్చంపేట కావచ్చు, గద్వాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆ ఆకాంక్షకు అనుగుణంగా మనందరం కనుక ఈ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసినట్టయితే తిరిగి సంక్షేమ అభివృద్ధి బాటన మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మరి తమ్ముళ్ళు ప్రదీప్ చౌదరి లాంటి తమ్ముళ్ళ చేరిక వల్ల కూడా మన పార్టీ మరింత బలోపేతమై ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రదీప్ గారిని వారి వెంబడ వచ్చిన యువ మిత్రులందరికీ కూడా పార్టీలోకి హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం చెబుతూ మళ్ళీ మా ఆడపడుచులందరికీ కూడా ఇవాళ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి 2-3 రోజుల్లోనే దసరా కూడా రాబోతా ఉంది. దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.